మరి మీరిద్దరు ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అవ్వడానికి కారణం మీకు నచ్చిన క్వాలిటీస్ ఒకటన్నా చెప్పలేము. ఫ్రాంక్నెస్ ఉండొచ్చు, ఫ్రాంక్నెస్ అన్నీ ఉండొచ్చు అండి. అంటే ముచ్చాల ముగ్గు అయిన ఉండవు కదా, చెమ్మ చెక్క. అంటే మహేష్ బాబు గారు మీ అంత గొప్ప హీరో అసలు ప్రపంచంలో ఈ టైపు అలా ఉంటే అసలు దగ్గర కూడా వెళ్ళేవాడిని కదా సార్. ఇంకో కుర్చీ ఏమన్నా అక్కడ వేస్తే అక్కడికి వెళ్ళి కూర్చుంటా. నేను క్వశ్చన్ అడగాలి సార్ మిమ్మల్ని. అంటే ఇది అంతా బయట విన్నదే మాకు తెలిసిందే, కానీ మీరు మొన్న కూడా నేను షోకి వస్తుంటే మీరు ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసి వంశీ నువ్వు 3:05 to 3:10 మధ్యలో ఇంట్లోంచి బయలుదేరాలి అని చెప్పి. సో నేను అనేది నాకు భగవత్ సంకల్పం ఎక్కువ సార్, అంటే బాగా నమ్ముతాను. బట్ వే డిడ్ యూ గెట్ దిస్ ఆ ముహూర్తం అనే ఒక ఇది, అంటే కంపల్సరీ ఈ టైంకి వెళ్ళాలి, ఈ టైంకి ఇలా ఉండాలి, అంటే ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ సేఫ్ గార్డింగ్ యూ. బట్ హౌ? ఎవర్ లైఫ్స్ ఆర్ డెస్టినీ బై స్టార్స్ అండి. ఇప్పుడు అక్కటాలో చూశారు కదా డైలాగ్, దేవుణ్ణి కరుణించమని అడుగు, కనిపించమని అడుగు. ఇప్పుడు కొందరుంటారు లెక్చర్లు ఇస్తారు దేవుళ్ళ గురించి, పోతారు, వాళ్ళేమో చెప్తారు లెక్చర్లు, మేమేమో కొడతాం. ఏంట్రా కొట్టావంటే నీకెలా తెలిసి నేను కొట్టానంటే అప్ప నొప్పి అంటాడు. ఆ నొప్పిలోనే ఉన్నాడు దేవుడు. ఏమా దేవుడిని ఎవరైనా చూస్తారా? ఇందాక అనుకున్నా సెటైర్లని బయట పెట్టి నా లాగుతున్నా, నెమ్మదిగా లాగుతున్నా వస్తాను ఒక్కొక్కటి. అమ్మా నువ్వు నా సినిమాలు చూస్తుంటావు అమ్మాయి? ప్రతి సినిమా అయితే చూస్తాను. ఏ సినిమా మిస్ అవ్వం. అమ్మా ఏ సినిమా నచ్చిందమ్మా ఎక్కువ? మీ సినిమాలో బోయపాటి గారి కాంబినేషన్ అయితే అల్టిమేట్ అండి. నేనే అలా ఉందంటే మరి ఆడియన్స్ కానీ మహేష్ నాది ఒక చిన్న కోరిక, నా డైలాగు నీ గొంతులో వినాలనుందా? నేను చెప్పి చెడగొట్టను సార్ మీ డైలాగ్. అబ్బా మీ డైలాగ్ మీరు తప్ప ఇంకెవరో చెప్పలేరు సార్. ఇది అయితే ఖచ్చితం. నీ డైలాగ్ నేను చెప్పగలను తెలుసా? ఎవడు కొడితే దెబ్బ తిరిగి మైండ్. వంశీ మీకు ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్. నిజంగా మొదటి సినిమా మొన్న. అవును సార్. యాక్షన్ మాస్ డైరెక్టర్ గా స్టార్ట్ అయ్యాం. అవును సార్. మెల్లగా హృదయాన్ని తాకే ఊపిరి లాంటి సినిమా తీసావు. తర్వాత మనుషులతో నేషనల్ అవార్డు కొట్టేసావు. ఈ చేంజ్ ఓవర్కి కారణం ఏంటి? నాకు తెలిసి మీరు అన్నట్టు దానికి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ లేదు సార్. ఫస్ట్ 3 సినిమాలు ఐ రెస్పెక్ట్ ఎవ్రీ ఫిల్మ్ ఆఫ్ మైన్ సార్. మొన్న ఆడకపోయినా యూ హావ్ టు లవ్. yes I have to love my, not be mad. yes I have to love. సో మొన్న తర్వాత నేను నిజంగా ఐ థాట్ యునో ఒక్క రోజులో ఐఎమ్ గోయింగ్ టు బికమ్ అ బిగ్ డైరెక్టర్ అనే ఫీలింగ్లో ఆరోగెన్స్లో ఉండేవాడిని. బట్ సినిమా ఆడకపోయేసరికి డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ మై ఆరోగెన్స్ సార్. నేను అప్పుడున్న ఆరోగెన్సే నన్ను పడేసింది డెఫినెట్గా. ఐ కుడ్ సెన్స్ దట్ ఇట్ వాజ్ మై మిస్టేక్. సో అది సరి చేసుకుంటూ వెరీ గుడ్. ఇప్పుడు రిఫైన్ అవడమే మనం ముందుకెళ్ళిన లక్షణం. తర్వాత అఫ్ కోర్స్ నెక్స్ట్ బృందావనం చేశాను, ఆ తర్వాత ఎవడు చేశాను. సో ఈ సినిమాలు చేసిన తర్వాత డెఫినెట్గా ఈ 2 పెద్ద కమర్షియల్ హిట్స్ అయిపోయినాయి. అప్పుడు యాక్చువల్లీ మహేష్ గారితో కథ చేయాల్సింది, ఒక కథ కూడా చెప్పాను కృష్ణ ముకుంద మురారి అని. బట్ అది జరగలేదు. జరగపోయేసరికి సరే వాట్ ఈస్ మై నెక్స్ట్ ఫిలిం గోయింగ్ టు బీ అన్నప్పుడు ఈ ఊపిరి అనే ఒక ఫ్రెంచ్ మాతృక చూశాను సార్. యాక్చువల్లీ అది బాగా నచ్చి, ఆ సోల్ నచ్చి దాన్ని అడాప్ట్ చేసాం అనమాట. అడాప్ట్ చేసి అప్పుడు అది నాగార్జున గారికి చెప్పేసరికి నచ్చింది. కానీ నిజంగా అప్పుడు ఆ సినిమా చేసినప్పుడు చాలా భయం ఉండేది సార్. అంటే నేను ఇప్పటివరకు చేసిన సినిమా వేరు, ఈ సినిమా వేరు, ఏం జరుగుద్దో ఏంటో. మనం ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు డెఫినెట్గా ఒక భయం ఉంటుంది. సో ఆ భయంతోనే సినిమా చేసాము. కానీ నేను ఒకటైతే నమ్ముతాను సార్, భయం అనేది ఎప్పటికీ ఉండాలి సార్ మనం చేసేదాన్ని. అండ్ ఆ భయంతో కూడుకున్న భక్తి. సో ఆఫ్టర్ ఊపిరిగా రిలీజ్ అయిపోయిన తర్వాత అది ఇచ్చిన అప్లాజ్ కానీ, అది ఇచ్చిన ఒక ఇది కానీ ఒక మనోధైర్యం బాగా పెంచింది సార్. ఆ ధైర్యాన్నే మళ్ళీ నేను మహర్షికి కూడా ఐ థింక్ ఐ వాజ్ ఏబుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. సో మీరు అన్నట్టు ఇట్ వాజ్ నాట్ అంటే ఏదో కావాలని చేసిన ఒక ఇది కాదు సార్ అది. ఐ థింక్ ఐ బిలీవ్ లాట్ ఇన్, మీరు నమ్మినట్టు నేను భగవంతుడిలో నమ్ముతాను. ఫీచర్ ఆఫ్ అన్స్టాపబుల్ నేచర్. yes sir. గ్రేట్ అండి. ఎందుకంటే ఒకే రకం సినిమాలు కావు కదా, అన్ని డిఫరెంట్ జానర్స్. yes different genres. సో ఇప్పుడు అవార్డు వచ్చిందని అవార్డు సినిమాలే తీస్తారేంటి? లేదు సార్. నేను అనేది ఎప్పుడు సార్, సినిమా అనేది కమర్షియల్ సక్సెస్ అనేది ఇంపార్టెంట్ అండి. ఎప్పుడు అది ఆడిన తర్వాత ఒక అవార్డు వచ్చిందంటే అది బోనస్.